హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రావణి. మీరు చూస్తున్నారు లెర్న్ కెన్ ఛానల్. ఈ వీడియోలో గ్రామీణాభివృద్ధి పథకాల గురించి తెలుసుకుంటారు. మీరు ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈమెయిల్ ద్వారా పొందుతారు. యూట్యూబ్లో చూడాలి అనుకుంటే youtube.com/learnken అని టైప్ చేసి చూడండి. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం. ఈ పథకాన్ని ఐఆర్డిపి అంటారు. ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఐఆర్డిపి పథకం 1978-80 సంవత్సరంలో ప్రారంభమైంది. ఐఆర్డిపి పథకం 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభమైంది. ఐఆర్డిపి పథకం యొక్క ఉద్దేశం గ్రామాలలో లభించే స్థానిక వనరుల ఉపయోగాన్ని గరిష్టం చేసి మన్నిక గల ఆస్తులను సమకూర్చడం ద్వారా స్వయం ఉపాధికి గ్రామీణ యువతను ప్రోత్సహించడం, ఆదాయాలను పెంచడం. వ్యవసాయ రంగంలో, పశుసంవర్ధక రంగంలో ఉత్పాదకతలను పెంచడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణాభివృద్ధికి తోడ్పడడం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను గీత ఎగువకు తీసుకురావడం. ఐఆర్డిపి పథకం పరిధి భూమి లేని వ్యవసాయ కూలీలు, సన్నకారు, ఉపాంత రైతులు, చేతి వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో చేనేత, హస్తకళలు, వ్యాపారం, సేవలు మొదలగు ద్వితీయ, తృతీయ రంగాలలో స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం అందించడం. ఐఆర్డిపి పథకం లబ్ధిదారులలో 50% షెడ్యూల్డ్ కులాలు, 40% మహిళలకు, 3% వికలాంగులు ఈ పథకం కింద సహాయం తీసుకోవడం జరుగుతుంది. ఈ పథకం లబ్ధిదారులలో 33% ద్వితీయ, తృతీయ రంగాలకు తరలించాలని భావించబడింది. ఐఆర్డిపి పథకం అమలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ఆధ్వర్యంలో అమలు జరపబడింది. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమన్వయ సంఘం పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. గ్రామ సర్పంచ్, సమితి స్థాయి అధికారుల సహాయంతో కుటుంబాలను ఎంపిక చేసి వారికి సహాయం అందిస్తారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో ఖర్చులను, సబ్సిడీలను భరిస్తాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్రం మొత్తం ఖర్చును భరిస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు సమకూర్చే ప్రభుత్వ సహాయం బ్యాంకులు తదితర సంస్థల నుంచి అందే రుణాల ద్వారా లభిస్తుంది. నేరుగా ప్రభుత్వం నుంచి లభించే సబ్సిడీ, పరపతి సౌకర్యాల నిష్పత్తి 1:2గా ఉంటుంది. చిన్నకారు రైతులకు 25%, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ వృత్తుల వారికి 33.5%, షెడ్యూల్డ్ తెగలకు 50% సబ్సిడీ లభిస్తుంది. అనావృష్టి ప్రాంతాలలో సబ్సిడీ పరిమితి 4,000 రూపాయల వరకు ఉంటుంది. షెడ్యూల్డ్ తెగల వారికి 50% ఉంటుంది. గమనిక: దీనిని స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్ యోజన పథకంలో 1999లో విలీనం చేశారు. జాతీయ గ్రామీణ ఉద్యోగిత కార్యక్రమం. ఈ పథకాన్ని ఎన్ఆర్ఈపి అంటారు. ఎన్ఆర్ఈపి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఎన్ఆర్ఈపి పథకం అక్టోబర్ 1980లో ప్రారంభమైంది. ఎన్ఆర్ఈపి పథకం 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభమైంది. ఎన్ఆర్ఈపి పథకం ఉద్దేశం పేదవారికి, ముఖ్యంగా భూమి లేని వారికి వ్యవసాయ పనులు దొరకని కాలంలో ఉపాధి కల్పించడం. ఇది వేతన ఉపాధి, అదనపు ఉపాధి కల్పన, అభివృద్ధి పనులలో మిళితం చేయబడతాయి. ఈ పథకం ద్వారా సమాజంలో ఉమ్మడి ఆస్తులను అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి కల్పించడం, పేదలకు పౌష్టికాహారం అందుబాటులో ఉంచడం, భూసార పరిరక్షణ, చెరువులు, కాలువల అభివృద్ధి, సామాజిక అడవుల పెంపకం వంటి పనులు చేపట్టడం జరుగుతుంది. ఎన్ఆర్ఈపి పథకం పరిధి ఈ పథకం కింద శ్రామికులకు చెల్లించే వేతనం ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వం నియమించిన కనీస వ్యవసాయ వేతనానికి సమానంగా ఉంటుంది. ఎన్ఆర్ఈపి పథకం లబ్ధిదారులు పేదవారికి, ముఖ్యంగా భూమి లేని వారికి ఉపాధి కల్పించడం. కేటాయింపులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50
నిష్పత్తిలో వ్యయాన్ని భరిస్తాయి. 6వ ప్రణాళికా కాలంలో కేంద్రం తన వాటాగా 980 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని ఆహార ధాన్యాల రూపంలో మిగిలినది నగదుగా చెల్లిస్తుంది. ఎన్ఆర్ఈపీ పథకం ప్రాముఖ్యత. రాష్ట్రాలు తమ ప్రాంతంలో పండించే ఆహార ధాన్యాలను సేకరించడాన్ని ఈ పథకం ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఈ కార్యక్రమానికి కావలసిన ఆహార ధాన్యాలు లభించడమే కాకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ధాన్యాన్ని తరలించడానికి అయ్యే వ్యయం తగ్గుతుంది. తమ పంటను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే పరిస్థితి నుంచి వారిని కాపాడుతుంది. గమనిక: పనికి ఆహార పథకాన్ని పునర్నిర్మించి పేరు మార్చారు కానీ 1989లో జేఆర్వైలో విలీనం చేశారు. భూమి లేని గ్రామీణులకు ఉపాధి హామీ పథకం ఆర్ఎల్ఈజీపీ, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం. ఆర్ఎల్ఈజీపీ పథకం 15 ఆగస్టు 1983లో ప్రారంభమైంది. ఆర్ఎల్ఈజీపీ పథకం 6వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభమైంది. ఆర్ఎల్ఈజీపీ పథకం ఉద్దేశం: భూమి లేని వ్యవసాయ శ్రామికుల కుటుంబాలలో ప్రతి కుటుంబం నుంచి ఒకరికి సంవత్సరంలో 100 రోజుల పాటు పని కల్పించడం, గ్రామీణ సామాజిక ఆస్తుల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. పరిధి: గ్రామీణ ప్రాంతాలలో నివసించే భూమి లేని పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఆర్ఎల్ఈజీపీ పథకం లబ్ధిదారులు: భూమి లేని వ్యవసాయ శ్రామికుల కుటుంబాలు, షెడ్యూల్డ్ కులాలు ప్రయోజనం పొందే విధంగా 10% నిధులు ఖర్చు చేయాలి. ఆర్ఎల్ఈజీపీ పథకం కేటాయింపులు: వేతనం, మెటీరియల్ మధ్య నిష్పత్తి 50:50. 20% నిధులు సామాజిక అడవుల కింద వ్యయం చేయాలి. ఆర్ఎల్ఈజీపీ పథకం ప్రాముఖ్యత. 7వ ప్రణాళికా కాలంలో గ్రామాలలో 10 లక్షల ఇళ్లు నిర్మించడం కోసం నిధులు కేటాయించడం జరిగింది. కనీస అవసరాల పథకం ఎంఎన్పి కింద గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంతో ఇది అనుసంధానం చేయబడింది. రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేయడంలో పేదరికానికి 25% వ్యవసాయ శ్రామికులు, ఉపాంత రైతుల జనాభాకు 75% ఇవ్వబడింది. గమనిక: 1989లో ఈ పథకం జేఆర్వై జవహర్ రోజ్గార్ యోజనలో విలీనం చేయబడింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా శిశు అభివృద్ధి పథకం డ్వాక్రా, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డ్వాక్రా పథకం 1982 సెప్టెంబర్లో ప్రారంభమైంది. డ్వాక్రా పథకం 6వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభమైంది. డ్వాక్రా పథకం ఉద్దేశం: మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, మౌలిక సామాజిక సేవలు వారికి అందుబాటులోకి తేవడం, మహిళల జీవన పరిస్థితుల ద్వారా బాలల పరిస్థితులు మెరుగుపరచడం, శిక్షణ అందించడం, పరపతి సౌకర్యాలు కల్పించడం ద్వారా మహిళా బృందాలు ఆదాయం పొందడానికి ఈ పథకం కృషి చేస్తుంది. పొదుపును ప్రోత్సహిస్తుంది. కుటుంబ సంక్షేమం, ఆరోగ్య రక్షణ, పౌష్టికాహార విద్య, పిల్లల సంరక్షణ, రక్షిత మంచినీరు, పారిశుధ్యం, నివాస వసతికి సంబంధించిన ప్రభుత్వ సేవలతో ఈ పథకాన్ని సమైక్యపరచాలనేదే లక్ష్యం. డ్వాక్రా పథకం పరిధి: ఈ పథకం కింద బహుళార్థ సాధక సామాజిక కేంద్రాలను నెలకొల్పుతారు. ఈ కేంద్రంలో ఒక బాలవాడి కూడా ఉంటుంది. డ్వాక్రా పథకం లబ్ధిదారులు: మహిళలను 10 నుండి 15 మందిని బృందాలుగా ఏర్పరిచి ఆదాయాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి శిక్షణ ఇస్తారు. డ్వాక్రా పథకం అమలు: ఈ పథకం నిర్వహణకు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ స్థాయిలో సిబ్బంది కృషి చేస్తారు. గ్రామ స్థాయిలో సమితి అభివృద్ధి అధికారి లేదా మండలాభివృద్ధి అధికారి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. జిల్లా మహిళా సహాయ ప్రాజెక్టు అధికారి జిల్లాలో కార్యక్రమాలను సమీక్షించడం జరుగుతుంది. కేటాయింపులు: మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనిసెఫ్ సంస్థ ఈ పథకం ఖర్చులను భరిస్తాయి. సామాజిక కేంద్రాల నిర్మాణానికి ఎన్ఆర్వై నిధులు వినియోగించవచ్చు. రివాల్వింగ్ ఫండ్ 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు పెంచబడింది. డ్వాక్రా పథకం ప్రాముఖ్యత. డ్వాక్రా పథకం
మొదట 50 జిల్లాల్లో ప్రారంభించబడి తర్వాత దేశంలో అన్ని జిల్లాలకు విస్తరించింది. మహిళలకు అక్షరాస్యత కల్పించడం, మాతా శిశు ఆరోగ్యం మొదలైన అంశాలలో అవగాహన కల్పించడం. 8వ ప్రణాళిక కాలంలో దేశంలో ఈ పథకం అన్ని జిల్లాలకు విస్తరించింది. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ పథకం. ఈ పథకాన్ని ట్రైసమ్ అంటారు. ట్రైసమ్ అంటే ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ట్రైసమ్ పథకం 15 ఆగస్టు 1979లో ప్రారంభించారు. ట్రైసమ్ పథకం 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభమైంది. ట్రైసమ్ పథకం ఉద్దేశం స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, పరిశ్రమలు, సేవారంగం, వ్యాపార రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడానికి నైపుణ్యాలు కలుగజేయడం. ట్రైసమ్ పథకం పరిధి దారిద్ర్య రేఖకు క్రింద నివసించే కుటుంబాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల గ్రామీణ యువతకు ఈ పథకం వర్తిస్తుంది. 1987లో వేతన ఉపాధి కూడా ఈ పథకం పరిధిలోకి వస్తుంది. ట్రైసమ్ పథకం లబ్ధిదారులు శిక్షణ ఇవ్వబడే యువకులలో 30% షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులకు చెందినవారు ఉండాలి. 33.33% మహిళలై ఉండాలి. ఐఆర్డీపీ పథకం కింద స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి శిక్షణ పొందిన యువతకు సహాయం అందించబడుతుంది. శిక్షణ పొందిన యువతలో 31.5% షెడ్యూల్డ్ కులాల జాతులకు చెందినవారు, 34.8% లైన్ కట్, 34.8% మంది మహిళలు. గమనిక: 1999లో ఈ పథకం ఎస్జేజీఎస్వైలో విలీనమైంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభమైంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ఉద్దేశం ప్రతి పేద కుటుంబంలోని శ్రామికులకు సంవత్సరంలో కనీసం 100 రోజులు పని కల్పించడం. గమనిక: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 150 పని దినాలను కల్పిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్యాంశాలు. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2వ తేదీ 2006లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. అక్టోబర్ 1, 2009లో ఎన్ఆర్ఈజీఏ పథకాన్ని ఎంజీఎన్ఆర్ఈజీపీ పథకం చట్టంగా పేరు మార్చారు. గతంలో ఉన్న ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూపీ మరియు ఎస్జీఆర్వై పథకాలను ఇందులో విలీనం చేశారు. మొదటి సంవత్సరంలో 200 జిల్లాల్లో, రెండవ సంవత్సరంలో 130 జిల్లాల్లో ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోని 652 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో అమలులో ఉంది. రాజ్యాంగంలో ఆదేశక నియమాల్లో ప్రకరణ 41లో పని హక్కును గుర్తించారు. అలాగే ప్రకరణ 46లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. దీనికి అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధి ఎంజీఎన్ఆర్ఈపీ పథకం కింద ఈ పనులను చేపట్టవచ్చు. నీటి సంరక్షణ, వాటర్ హార్వెస్టింగ్, నీటి సంరక్షణ, వాటర్ సర్వీసింగ్, కరువు నివారణ, మొక్కలు నాటడం, నీటిపారుదల. ఎస్సీ, ఎస్టీల వారికి, భూ సంరక్షణ లబ్ధిదారులకు, ఐఏవై లబ్ధిదారులకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం. భూమి పెరుగుదల, వరద నివారణ, లింక్ రోడ్ల నిర్మాణం. పథకం అమలు. గ్రామ పంచాయతీల ద్వారా ఇది అమలవుతుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీఓ బాధ్యత. బడ్జెట్ కేటాయింపులు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కోట్లలో 2014 నుండి 2015 వరకు 34,000 కోట్లు, 2015 నుండి 2016 వరకు 34,600 కోట్లు, 2016 నుండి 2017 వరకు 38,500 కోట్లు, 2017 నుండి 2018 వరకు
48,000 కోట్లు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ప్రాముఖ్యత మరియు పథకం అమలు తీరు. వృత్తి నైపుణ్యాలు అన్‌స్కిల్డ్, బేర్‌ఫుట్ లేకుండా శారీరక శ్రమ, మాన్యువల్ చేయడానికి సిద్ధపడే వయోజనులకు ఈ చట్టం ద్వారా హామీ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి 15 రోజుల లోపల ఉపాధి చూపించాలి. లేనిచో నిరుద్యోగ భృతిని పొందే హక్కు ఉంటుంది. 15 రోజుల లోపల వేతనం చెల్లించాలి. ఆలస్యమైతే నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. చట్టంలోని అంశాలను ఉల్లంఘించిన వారికి నేరారోపణ జరిగితే రూ. 1000 జరిమానా విధించవచ్చు. ఎస్సీ, ఎస్టీ కులాల వారి భూముల అభివృద్ధి మరియు సాగునీటి సౌకర్యములు కల్పించడం. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే నష్టపరిహారంగా 50,000 రూపాయలు, అంగవైకల్యం సంభవిస్తే 25,000 రూపాయలు చెల్లించాలి. పని చేసే చోట త్రాగునీరు, నీడ, ప్రథమ చికిత్సా సౌకర్యాలు కల్పించడం. కనీస వేతనం ప్రారంభంలో రోజువారీ వేతనం 80 రూపాయలు ఉండేది. అనంతరం దీనిని 100 రూపాయలకు, 120 రూపాయలకు, 140 రూపాయలకు, 169 రూపాయలకి పెంచారు. 2015 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 180 రూపాయలకి, 2016 నాటికి 194 రూపాయలకి పెంచారు. అత్యధిక వేతనం 250 రూపాయలు అందిస్తున్న రాష్ట్రం హర్యానా. అతి తక్కువ వేతనం 159 రూపాయలు అందిస్తున్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. సామాజిక తనిఖీకి అవకాశం, సోషల్ ఆడిట్. ఈ పథకం చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సామాజిక తనిఖీని నిర్వహించి గ్రామ సభలను ఏర్పాటు చేసి తద్వారా చట్టం పట్ల అవగాహన, కూలీలకు చట్టంలో గల హక్కులు గురించి తెలపడం మరియు సదరు గ్రామాలలో చేపట్టిన పనుల పట్ల పారదర్శకతకు, చెల్లింపులలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పనిచేసిన కూలీలకు సకాలంలో వేతనాలు అందించడం మరియు సుస్థిర ఆస్తుల కల్పనే ధ్యేయంగా సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. ఈ తనిఖీని చట్టం సూచించిన ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలి. సామాజిక తనిఖీ ప్రజా వేదికనందు నిర్దేశించిన రికవరీల సొమ్ము వసూలు చేసి కమిషనర్, రూరల్ డెవలప్మెంట్ ఖాతాకు జమ చేయాలి. సామాజిక తనిఖీ ప్రజావేదికనందు నిర్ధారించిన చర్యలపై మండల స్థాయిలో తీసుకున్న తదుపరి చర్యలను ప్రతి 15 రోజులకు ఒకసారి చర్యల నివేదికను పథకాల సంచాలకులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి అందజేయాలి. గమనిక: సమాన వేతన చట్టం 1976 ప్రకారం స్త్రీ పురుషులకు సమాన వేతనం పొందే హక్కు కల్పించబడింది. చట్టబద్ధత ఉన్న ఏకైక పథకం. అలాగే ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం అతిపెద్ద ఉపాధి సామాజిక హామీ భద్రతా పథకం. ఈ పథక రూపకల్పనలో బెల్జియం ఆర్థికవేత్త జాన్ డ్రీజ్ కృషి కూడా ఉంది. నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయి. ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. 2015 నాటికి దేశవ్యాప్తంగా 13 కోట్ల జాబ్ కార్డ్స్ను జారీ చేశారు. ఈ పథకం ద్వారా అధిక అభివృద్ధిని సాధించిన రాష్ట్రం గుజరాత్. ఈ పథకం ద్వారా అత్యధిక ఉపాధిని కల్పించిన రాష్ట్రాలు రాజస్థాన్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మహిళలకు అధికంగా ఉపాధిని కల్పించిన రాష్ట్రం కేరళ. 2016-2017 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం అమలులో ముందున్న రాష్ట్రాలు వరుసగా తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. జాతీయ స్థాయిలో స్త్రీల శాతం 55%, షెడ్యూల్డ్ కులాలు 20%, షెడ్యూల్డ్ తెగలు 17% ఈ పథకంలో ఉన్నారు. 65% వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలే చేపడుతున్నారు. ఇందిరా క్రాంతి పథకం. ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ పథకం సెప్టెంబర్ 2004లో ప్రారంభమైంది. ఐకేపీ పథకం 10వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైంది. ఇందిరా క్రాంతి పథకం ఉద్దేశం స్వయం సహాయక బృందాలు SHGSను బలపరచడం మరియు డ్వాక్రా, వెలుగు కార్యక్రమాలను సమైక్యపరచడం. గ్రామీణ పేదలు తమ స్వంత సంస్థల ద్వారా తమ జీవన భృతిని, జీవన నాణ్యతను పెంచడం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారు ప్రతి సభ్యురాలు, సభ్యుడు ఇంటి అవసరాల పెట్టుబడి ప్రణాళిక తయారు చేసుకుంటారు. పెట్టుబడి గ్రామ సమైక్యల ద్వారా పొందుతారు. ఇందిరా క్రాంతి పథకం పరిధి. రాష్ట్రంలో గ్రామీణ పేద కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావడమే దీని ఉద్దేశం. ఇందిరా క్రాంతి పథకం లబ్ధిదారులు 30 లక్షల నిరుపేద కుటుంబాల మీద దృష్టి పెట్టడం. ఇందిరా క్రాంతి పథకం అమలు. రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కలిసి ఐకేపీ అమలు జరుపుతాయి.
స్వతంత్ర ప్రతిపత్తి గల సంఘం ఎస్ఈఆర్పి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ. ఎస్ఈఆర్పికు అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ద్వారా ఈ సొసైటీ ఐకేపీని అమలు చేస్తుంది. మండల స్థాయిలో ఏరియా కోఆర్డినేటర్, పంచాయతీ స్థాయిలో కమ్యూనిటీ కోఆర్డినేటర్. గ్రామీణ పేద మహిళలకు సామాజిక సమీకరణకు దోహదం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈఆర్పిని ఏర్పాటు చేసింది. నిధులు సమకూర్చు విధానం. జిల్లా నందలి పీడీ, డిఆర్డీఏ వారి నుంచి, బ్యాంకుల నుంచి గ్రూపులకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇందిరా క్రాంతి పథకం ప్రాముఖ్యత. భూమి, పాడి పరిశ్రమ, విద్య, వైద్యం, పోషకాహారం మొదలైన అంశాల ద్వారా పేదరిక నిర్మూలన సాధించడం. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ సమకూర్చడం, వ్యవసాయేతర రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, సాంఘిక భద్రత కల్పించడం. గ్రామంలోని గ్రూపులు కలిసి గ్రామ సమైక్యను ఎన్నుకుంటారు. ఇందిరా క్రాంతి పథకం కింద నిర్వహించే కార్యకలాపాలు: స్వీయ యాజమాన్య సంస్థల నిర్మాణం, సూక్ష్మ విత్తం, ఆహార భద్రత, మార్కెటింగ్, సామాజిక అభివృద్ధి, పింఛన్లు, ఆరోగ్యం, పౌష్టికత, అంగవైకల్యం మొదలైనవి. దీపం, గ్రామీణ నిర్మితి కేంద్రాలు, బీమా. మీరు ఈ ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈమెయిల్ ద్వారా పొందుతారు. యూట్యూబ్లో చూడాలి అనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్ ఇవ్వండి. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.